90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఎవరేమనుకున్నా కింద పడ్డా మీద పడ్డా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమి కలిసే ఉంటుంది. వచ్చే 15 ఏళ్ల వరకు కూడా మేమంతా కూడా ఐక్యంగానే ఉంటాం. ఈ మాటలు సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోనే ప్రస్తావించారు. సో ఇప్పటివరకు వైసీపీ ఈ కూటమిలో చీలికలు వస్తాయి, పవన్ బయటకు వెళ్ళిపోతారు. ఏ రోజైనా కూడా పవన్ చాలా ఆవేశంగా ఉంటారు, స్ట్రైట్గా ఉంటారు. ఎక్కడ నచ్చకపోయినా కూడా ఆయన బయటకు వచ్చేస్తారు. ఇలా కలలు కంటున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో నాయకులందరి ఆశల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నీళ్లు చల్లాయా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. మనం అనుకున్నాం సో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతారు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చాడు, 11 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. సో ఇక జీవితంలో ఈ 5 ఏళ్ళు మీకు నేనున్నంతకాలం ప్రతిపక్షం అనేది హోదా రాదు అని చెప్పేశారు. ఆ వెంటనే మళ్ళీ ఏమన్నారు అసెంబ్లీలో, కింద పడ్డా మీద పడ్డా మేము ఒకటే, 15 ఏళ్ళు కలిసే ఉంటాం అంటూ ఆయన కరాఖండిగా చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారంటే సో టీడీపీ జనసేన మధ్య ఆ భావ సారూప్యత బాగా కలుస్తుంది అనుకోవచ్చు. క్లియర్ అండ్ క్లారిటీ విజన్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు రిజల్ట్ రాకముందే జగన్ నేను అదపోతాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నారు. ఎందుకు ఇంత ఆవేశపడుతున్నాడని మనం కూడా అనుకున్నాం. ఆ సమయంలో ఆ ఆవేశం వెనక ఆలోచన ఉందని, నిజంగానే ఆయన అదపాతాలను తొక్కాడని మన 11 సీట్లు వస్తే తెలిసింది. ఆ తర్వాత ఎక్కడ కక్షపూరిత ధోరణితో మేము ఉన్నాం అని ఎక్కడ విజయోత్సవాలు చేసుకోవాలో జనసేన కేడర్ను కూడా మీరు సమయానంతో ఉండండి, విజయగరంతో ప్రజలకు బాధ్యత ఇచ్చారు అన్నాడు. చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పెట్టే విషయంలో ఏ శాఖ పనితీరు సరిగ్గా లేకపోయినా స్వపక్షం విపక్షంలాగా మనం ప్రశ్నిస్తుంది మనం చూసాం. హోంశాఖ విషయంలో కావచ్చు, పోర్టు విషయంలో కావచ్చు. కట్ చేస్తే ఇక అసెంబ్లీ లాంటి దేవాలయం లాంటి దేవాలయంలో మీరు ప్రమాణ స్వీకారం చేసి 11 సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని? అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మాదే. మీరు అన్నట్టు రాబోయే 15 సంవత్సరాలు మేమే. కావాలంటే వేరే దేశాలకు వెళ్ళండి, వేరే జర్మనీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి అన్నాడు. అంటే చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నాడు ఆయన. మేమన్నా తిట్టుకున్నా, కొట్టుకున్నా, కింద మీద పడినా మేమంతా ఒకటే. అంటే ఆ మాటే ఇప్పుడు కొంతమంది ఇంకొంతమంది ఏమంటున్నారంటే కింద పడ్డా పైన పడ్డా అంటే ఇప్పుడు 2 పార్టీల మధ్య ఏమన్నా అంతర్గతంగా విభేదాలు ఏమన్నా నడుస్తున్నాయా కాబట్టే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏముంటాయంటే టీడీపీ ఎక్కువ పదవులు తీసుకుంటుందని కావచ్చు, జనసేన అధికారులు రావడానికి కీలకమైన జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కావచ్చు, ఇంకా కేసులు పెడుతున్నారు, రకరకాలుగా జనసేనలు తక్కువ చూస్తున్నారు, రకరకాలు ఉంటాయి. కష్టం తగ్గట్టు రావట్లేదని చెప్పేసి సరే అలాగే టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటున్నారు సో జనసేనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు గోదావరి జిల్లాలో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ వర్మ లేటెస్ట్ ట్వీట్ చూసాము. వర్మ ట్వీట్ చేసినా ఏం చేసినా సార్, వర్మ పీఠాపురంలో పూర్తిగా సహకరించాడా లేదా అనేది అది పవన్ కళ్యాణ్ గారు ఒకరికే తెలుసు. కాబట్టి ఆయన క్లారిటీగా చంద్రబాబు చూసుకుంటారు. వ్యూహాలు మా ఇద్దరికి వదిలేయండి అంటున్నారు. వీళ్ళిద్దరూ చాలా క్లారిటీతో ఉన్నారు. దశాబ్దం పైన జర్నీ చేయడానికి నాకు విశ్వాసమిత్రుడు నేను పవన్తోనే ఉన్నాడు. మా అన్న వల్ల నేను అధికారంలో వచ్చాను లోకేష్ అంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి ఈ ముగ్గురికి క్లారిటీ ఉంది. మా ముగ్గురు మనోభావాలు ఒకటే. మేము మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మేము ఇచ్చేది కాదు, మీరు ప్రజలే ఇవ్వాలా. ప్రజలే అయినప్పుడు మీరు ఎందుకు ఇట్లా ఇదవుతున్నారని చెప్పే ఇదిలో ఆయన చాలా పరిపక్వత. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా చాలా పరిణితితో తను తీసిన సినిమాలో మాటలను ఉదరిస్తా, ఒకవైపు నవ్విస్తూ, ఒకవైపు ఉదాహరణలు చెప్తూ, జలసా సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను కూడా ఆయన ప్రస్తావించారు. చెప్పేది డబ్బులు లేవు అనే విషయాన్ని పరోక్షంగా చంద్రబాబు గురించి అక్కడ మాట్లాడారు. చెప్పింటే ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా ఆయన చాలా చక్కగా నవ్వాడు. మీరు ఇన్నాళ్ళు వైసీపీని భరించినందుకు మీకు నమస్కారం సార్, మీ ఓర్పు ఎక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా ఈ వైసీపీ నాయకులకి అప్పుడు తెలియదా? ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే అది అడిగితే వచ్చేది కాదు సార్, మీకు సఫిషియెంట్ స్థానాలు వస్తే ఇచ్చేది. ఇకపోతే 15 సంవత్సరాలు ఉంటుందంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ క్లారిటీ ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎవరు అవ్వాలనేది వాళ్ళిద్దరికీ ఉంది. కాబట్టి ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనేది స్పష్టం. అది వాళ్ళ కేడర్ ఓట్లు సీట్లు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఉంటుంది. ఎప్పుడు 21కి పరిమితం కాదు కదా. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి త్యాగాలకు సిద్ధపడింది జనసేన.
అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆయనే ప్రపోజ్ చేసి ఇది చేసింది. బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఆశీస్సులతో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా 5 లక్షల కోట్ల అభివృద్ధి పనులతో ముందుకెళ్తుంది. ఆ క్రమంలో వీళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు నిన్న పరిణామం చూస్తే నిన్న సాయంత్రంతో పోసాని ఇంకా అరెస్ట్ చేయలేదంటే లా అండ్ ఆర్డర్లో రెడ్ బుక్ కరెక్ట్గా పనిచేస్తుంది, ఒక రూల్ ప్రకారం వెళ్తుందని చెప్పి అంటున్నారు. పోసాని అరెస్ట్ అయినాక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటున్నారు కొంతమంది. జనసేన పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్తోనే తీసుకుని అక్కడ ఓకే అరెస్ట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందు కూడా మీకు కంప్లైంట్ 15 పోలీస్ స్టేషన్లో ఇచ్చారుగా గత ప్రభుత్వంలో. 2019 నుంచి 2024 అవకాశం వచ్చినప్పుడు అలా వ్యక్తిగత అన్నం చేస్తే మీకు మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తుంది అని అనుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఏంది అనేది కాదు, మీరు వర్గ విభేదాలు, మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారా లేదా, కులాల మధ్య ఇది కరెక్ట్ కాదు కదా. ఇకపోతే రాబోయే 15 సంవత్సరాలు అనేది చాలా క్లారిటీ విజన్. మొన్నటిదాకా దశాబ్దం అన్నారు, ఇప్పుడు రోజు రోజుకి వీళ్ళ బృందం మరింత దృఢపడుతుంది అన్నట్టుగా. వీళ్ళు 7 రోజులు వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఆయన వెన్నొప్పితో బాధపడుతున్నాడని అనుకున్నారు. కట్ చేస్తే తలసేమే బాధితుల కోసం వాళ్ళు ఎంత ఆప్యాయతగా ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైంది. ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించిన 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తే వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయింది. కట్ చేస్తే ఇక్కడ ఢిల్లీలో మోదీ గారు కూడా చూస్తే ఎంత ఆప్యాయతగా ఉన్నారో. వీళ్ళ మధ్య ఏ విధమైన విభేదాలు సృష్టించాలన్నా వచ్చే అవకాశం ఏమి కనుచూపు మేరలో కనపడుతుంది. కానీ నాకెందుకో పిఠాపురం వర్మ, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు వర్మ చేసినటువంటి ట్వీట్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా రెస్పాండ్ అవ్వడం అంటే, సో వర్మ లాంటి నాయకులు ఎంతమంది ఏమనుకున్నా, కింది స్థాయిలో ఎవరెన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎవరెన్ని కామెంట్స్ చేసినా, ఎవరెన్ని ట్వీట్స్ చేసినా నేను టీడీపీతోనే ఉంటాను, సో మేము 15 ఏళ్ళ పాటు కలిసి పనిచేయబోతున్నాం, ఆ క్లారిటీ ఇచ్చేసారా? ఇక్కడ వర్మ అనే వ్యక్తి ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ఏం పిఠాపురం మళ్ళీ ఎవరో. పిఠాపురం కుప్పం ఎలా అయితే చంద్రబాబు నాయుడికి శాశ్వత చిరునామానో, పిఠాపురం శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారికి. రాసుకోండి. నేను 2 సంవత్సరాల క్రితం కూడా చెప్పే, దేశ రాజకీయాల్లో పవన్ ఏ విధంగా ఎమర్జీ అవుతున్నాడు, నేషనల్ పొలిటికల్ స్టార్గా. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచాడు, గతంలో చేశాడు. సో ఆయన సపోర్ట్ చేయడం వల్లే పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది. కష్టం ఒకరిది, గుర్తింపు ఇంకొకరిది అంటూ ఆయన రీసెంట్గా చేసిన ట్వీట్. ఆ తర్వాత నేను ఆ ట్వీట్ని, ట్విట్టర్ని, సోషల్ మీడియా అకౌంట్స్ నేను హ్యాండిల్ చేయట్లేదు, వేరే కంపెనీ చేస్తుంది, సో వాళ్ళు తొందరపడి ఏదో పోస్ట్ చేశారని ఆయన మళ్ళీ ఎవరెవరో చేసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నేనే గెలిపించాను అనుకోవటం వర్మ గారి అవివేకం అవుద్ది. గెలుపులో ఉపయోగపడ్డారా లేదా? జస్ట్ అంటే ఇప్పుడు అనేక మంది కార్యకర్తలాగా ఆయన ఒక కార్యకర్తగా ఉపయోగపడ్డాడు తప్పితే, మరి అక్కడ డిప్యూటీ సీఎం చేస్తాను అని వంగా గీతం తీసుకొచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారు కదా, దాన్ని ఏమనుకోవాలా? ఇప్పుడు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 60,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ తగ్గిపోతే 70,700 మెజార్టీతో గెలిచినందుకు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పనిచేసిందా, లేకపోతే వర్మ గారి ఇమేజ్ పనిచేసిందా? ఎస్, మీరు అన్నట్టు ఈ మ్యాండేటరీ చూస్తే వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అవడంతో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా కూడా అదే స్థాయిలో మెజారిటీ వస్తుంది. లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆబ్వియస్లీ చంద్రబాబు గారు నాయకుడు చూశారు అక్కడ 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తోనే కూటమి వచ్చిందనేది సాక్షాత్తు లోకేష్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఇంకా వీళ్ళకి ఏం క్లారిటీ కావాలా? వీళ్ళ వ్యక్తి వర్మ ఎంతవరకు పరిమితం? పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఆ పరిధిలో ఆ 3-4 మండలాలు తెలుసు. ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలుసు. 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఇప్పుడు సనాతన ధర్మం ఎత్తుకునేదానికి ఆయన నేషనల్ లెవెల్లో ఇప్పుడు మీడియాలో చూడండి, ఫ్రంట్ లైన్ మీడియా కంప్లీట్ ఛానల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లేని రోజు లేదు. సో మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది ఢిల్లీలో, హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ కూడా ఆయన సరదాగా కాసేపు అక్కడ ముచ్చటించారు. అదేమన్నీ కూడా మనకి మీడియాలో కూడా వచ్చింది. అంటే కంప్లీట్గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఒక పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అనే దానికి ఆయన వస్త్రధారణ, వేషధారణ ఇవన్నీ కూడా చూస్తే క్లారిటీ వస్తుంది. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు రావాలి, ఎప్పుడో ఒకళ్ళు రావాలన్నట్టు ఈ దేశ సంరక్షణ కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ లాండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టడానికి తరతరాలుగా ఆ రోజులు మనం చూసాం. ఇప్పుడు శివాజీ సినిమా చూస్తే శివాజీ కొడుకు ఇంత విరోచిత చరిత్రని తెరమరుగు చేశారని చెప్పే బాధ కలుగుతుంది అందరిలో. కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకున్న లేరు. జయభవాని అని చెప్తే సాహో సినిమా, వాళ్ళ కుమారుడు ఇంత పరాక్రముడ, ఆయన్ని 40 రోజుల పాటు జైల్లో పెట్టి గుడ్లు తీసేసి ఒక్కొక్క చర్మం ఒలిసేసి పార్ట్లు చేసినా కానీ ఆయన మత మార్పిడి చేసుకోలేదే. హిందూ మతాన్ని అంత గౌరవించుకున్న అటువంటి వ్యక్తుల్ని చరిత్రను తెరమరుగు చేశారు సార్ కొన్ని దశాబ్దాలు తప్పటి. కాబట్టి ఆ హిందూ జాతికి 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఎమర్జ్ అయిన తీరు అందరూ ప్రశంసిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రేంజ్లో వెళ్ళిపోయాడు. వీళ్ళ ఊహలకి ఆయన అందడు, ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యూహాలు ఎవరికి అద్దుపట్టవు.
కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏం పరిమితి చెందాలో, ఏం చేయాలో, ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలో చాలా క్లారిటీతో పవన్ ఉన్నాడు. అంటే పదే పదే తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. ఎక్కడ లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పడం లేదు. 15 ఏళ్ళ పాటు మేము ఉంటాం, కలిసి ఉంటాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. ఏంటి దీని వెనక రీజన్, వ్యూహం ఏంటి? సో అంటే ఫ్యూచర్లో టీడీపీతోనే ఉండే ఇలాగే ప్రభుత్వంలో కూటమిలో ఉంటే ఇలాగే కీలక భూమిక పోషిస్తే పార్టీ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది, రాష్ట్రం అంతా కూడా అప్పుడు గెలిచే అవకాశాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అలా చెప్తున్నారా? ఉంటుంది. ఎవరి పార్టీని ఎవరు పోగొట్టుకోరు కదా. గ్లాస్ గుర్తు శాశ్వత గుర్తు అయిపోయింది కదా. 21 స్థానాల నుంచి రేపు 175 కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని రేపు 14వ తారీఖు అయిపోతున్నారు ప్లేనరీలో. మరి పార్టీని వాళ్ళు బతికించుకోవాలి కదా. ఆ పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్తాను పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు 21 స్థానాల నుంచి రేపు 21 పోటీ చేస్తారు, 2028 అనుకుంటే పొరపాటు. రేపు ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆయన ఈ కూటమి అధికారం రావడానికి, సెంట్రల్లో మోదీ గారు ప్రధాని అవడానికి అందరికంటే ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర. అది ఎవరు కాదనలేంది. కాబట్టి ఆ పాత్రలో ఉన్నాడు. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అనేది అటు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఆయన మాటల ద్వారా ఒక సంకేతం అనేది పంపిస్తున్నాడు. ఒకవేళ పొరపచ్చలు వచ్చినా కూడా వాటిని మళ్ళీ తిరిగి ప్యాచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి, టీడీపీకి, జనసేన మధ్య ఎలాంటి గ్యాప్స్ వచ్చినా ఆయనే గేమ్ చేంజరు. ఆయనే దీన్ని అంతా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా సాల్వ్ చేయగల నేర్పరి, ఓర్పు ఉంది, ఆయన చేయగలడు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, ముఖ్యంగా ఎన్డీఏ తిరిగి కలవడానికి, టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఆ మైత్రి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్లా పనిచేశారు. వచ్చే 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా 3 పార్టీలు కలిసే ఉంటాయి, 3 పార్టీలు కూడా అధికారంలో ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా, కింద పడినా మీద పడినా కూడా సో మేమంతా కలిసే ఉంటాం అనేటువంటి క్లారిటీని పవన్ కళ్యాణ్ అటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు, నాయకులకు ఇచ్చేశారని చెప్తున్నారు. సో మీరేమనుకుంటారు? పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.